సంకల్లేసిన ప్రభుత్వము నియోజకవర్గం నీదేరా దుర్మార్గుడా? నోరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నిజాలు మాట్లాడలేని దుర్మార్గులారా, ఇంకా నీ లుచ్చా మాటలు బంద్ చేసుకోండి. అసలు నీకు వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కౌన్సిలర్ గెలుస్తావా కల్లకుంట్ల తారక రామారావు గారు? అది నీ నోరా మోరా అర్థం కాదు. కాబట్టి ఆ నోరు మంచిగా శుభ్రం చేయడానికే తెచ్చిన ఫినాయిల్ ఇది నీకు, ఇది నీ భజన బృందానికి. ఈ ఫినాయిల్తో కడితే కూడా ఆ నోరులో ఉన్న కంపు పోదు. దీంతో మీరు స్నానం చేసినా కూడా తప్పులేదు. అబద్ధాలు. అరే ధరణి ద్వారా రైతులని ఇబ్బంది పెట్టింది, రైతులను మోసం చేసింది, రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ఆ దుర్మార్గులు మీరే కదా. ఈ కల్లకుంట్ల కుటుంబం కాదా? మీ నాయన కాదా? నువ్వు కాదా? మీ బావమతులు కాదా? ఇంకా నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అరే దుర్మార్గుడా, నేరెల్లా రైతులకు సంఖ్యలు వేసింది ఎవరు రావాడు? ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎవరు రావాడు? నువ్వు కాదారా? కల్లకుంట్ల తారక రామారావు కాదారా వాడు? చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో దీంతో కడుక్కో నీ నోరు, దీంతో కడుక్కో ఫినాయిల్తోని. అప్పుడు కానీ బుద్ధి రాదు. రైతులను దగా చేసింది నువ్వే, రైతులను మోసం చేసింది నువ్వే, రైతులకు సంకలు వేసింది నువ్వే, రైతులని నానా గోస పెట్టింది నువ్వే, రైతులకు చావు కారణం కూడా నువ్వే. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,000 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దుర్మార్గుడా, అది మాట్లాడు. నువ్వు చిల్లరగా మాట్లాడుతూ ఉన్నావు. నీ నోరంతా మురుక్కంపి. ఆ కంపుకు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ కంపు వాసన పడలేక ఇంకా కూర్చొని చికిలి పకిలి నవ్వులు నవ్వుతా ఉన్నారు. రైతులు బాధపడతా ఉంటే నవ్వే ముఖాలు మీవి. నీలాంటి వాళ్ళని చెప్పుతా ఉంటే తక్కువనే. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు దాదాపు 8,000 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. దుర్మార్గుడా, అది మాట్లాడు. ధరణి ద్వారా నిరుపేద రైతు కుటుంబాల యొక్క భూములను లాక్కుంది మీరు కాదా అని చెప్తున్నాను. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేని ఆ మూర్ఖులు నిన్న రైతు సభ అని చెప్పి రైతు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. రైతులను మోసం చేసిన కుటుంబం మీది, రైతులను ఇబ్బంది పెట్టిన కుటుంబం మీది, రైతులని నానా గోస నానా యాస పెట్టిన పార్టీ మీది. రైతు కుటుంబాలు తెలంగాణ చనిపోతుంటే ఈ పెద్ద మనిషి మీ నాయన మీరు పోయి పంజాబ్లో చెక్కులు ఇచ్చిన దుర్మార్గులారా ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు, చిలిక పలుకులు పలుకుతా ఉన్నారు, రైతుల మీద ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు, కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గులని పాత చెప్పుతో కొట్టినా కూడా తక్కువనే. ఈ ఫినాయిల్ తాగి ఆ మూతి కడుక్కోండి రా దుర్మార్గులారా. రైతులను నానా ఇబ్బంది పెట్టి, నానా గోస పెట్టి, ఎన్నో ఆటంకాలు సృష్టించి వాళ్ళ భూములు లాక్కున్నారు. ధరణి ద్వారా ధరణి మోసాలు చేసిన దుర్మార్గులారా ఇప్పుడు మీటింగ్లు పెట్టి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే అవులా కల్వకుంట్ల తారక రామారావు నువ్వే పెద్ద అవుల కానివిరా. నీలాంటి లుచ్చాగాడు రేపు సిరిసిల్ల కౌన్సిలర్ గెలవడు. శాసనసభ ఎన్నికల్లో తర్వాత మాట. నీ దమ్ముంటే రేపు సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల్లో గెలువు చూద్దాం. నీ మొగతనం అప్పుడు బయట పడుతుంది. 4 మంది చిల్లరగాళ్ళు వేసుకొని 10 మంది భద్ర ముందం పెట్టుకొని ఈ చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిల్లరగాళ్ళకే ఈ ఫినాయిల్ డబ్బా తీసుకొచ్చిన. మీరు తాగుతారా? మమ్మల్ని తాపేయమంటారా? ఈ ఫినాయిల్ డబ్బాతో మీకు స్నానం చేసుకుంటారు దుర్మార్గులారా. రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేని దుర్మార్గులు మీరు. మీ నాయన పొడుస్తామని పోయింది కదా పంజాబ్కి. తెలంగాణ రైతులు కాదారా?
8,663 మంది రైతులు 2014 నుంచి 2023 చనిపోయారు. దాని గురించి మాట్లాడరా దుర్మార్గుడా? ఈ కపట నాటకాలు బంద్ చేయి. మీ బావమందుల పంచాయతీ చూసుకోండి, మీ ఊళ్ళలో మీ ఇంట్లల్లో రైతుల గురించి, రైతుల సంక్షేమం గురించి. అరే రైతు కమిషన్ ఏర్పాటు చేసాం రా మేము, కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు.